గోవిందాయ నమః. 7 శనివారాల వ్రతము పురాణాల్లో ఉందా, లేకపోతే ఈ మధ్య కాలంలో ఎవరైనా బాగా ప్రచారం చేశారా? ఈ సందేహాన్ని ఎవరో కామెంట్ చేశారు. మంచి సందేహమే, దాని గురించి మాట్లాడదాము. మీ అందరికీ ఒక చిన్న సూచన. ఆధ్యాత్మికపరమైన ధర్మ సందేహాలు లేదా భగవద్గీత, రామాయణము, భాగవతము, భారతము, వాటికి సంబంధించిన విశ్లేషణలు, ఒక సనాతన ధర్మ పరమైన అవేర్నెస్, ఇవన్నీ కూడా గోవింద సేవ ఛానల్లో వస్తాయండి. సత్యభామ అని నా ఇంకొక ఛానల్ ఉంది, అందులో సామాజిక పరమైన విశ్లేషణలు ఉంటాయి. కాబట్టి మీరు ఏమైనా సరే ఆధ్యాత్మికపరమైన ధర్మ సందేహాలు కానివ్వండి, మీకు వచ్చే డౌట్స్ కానివ్వండి, ఏమైనా భయాలు కానివ్వండి, అడగాలనుకుంటే దయచేసి గోవింద సేవ ఛానల్లో కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఈ కామెంట్ ఏదైతే ఉందో సత్యభామ ఛానల్లో పెట్టారు కాబట్టి వివరిస్తున్నాను. సనాతన ధర్మ స్పిరిచువల్ అవేర్నెస్కి గోవింద సేవ ఛానల్, సోషల్ అవేర్నెస్ కోసము సత్యభామ ఛానల్ గమనించగలరు. సరే, ఇప్పుడు ఈ 7 శనివారాల వ్రతం గురించి మాట్లాడుకుందామండి. మామూలుగా భగవంతుడిని ఆరాధించే పద్ధతి ఏమిటి? భక్తితో ఆరాధించాలి. భక్తికి నిర్వచనం ఏమిటి? ప్రేమ అని చెప్పారు పెద్దలు. భక్తి అంటే మరేదో కాదండి, ప్రేమ. ఈ ప్రేమకు రకరకాల పరిస్థితుల్లో రకరకాల పేర్లు పెట్టబడతాయి. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమకు అనురాగం అని పేరు. ఇద్దరు స్నేహితుల మధ్య ఉండే ప్రేమకు స్నేహం అని పేరు. పిల్లల మీద మనకుండే ప్రేమకు వాత్సల్యము లేదా మమకారం అని పేరు. సమయం పట్ల, బాధ్యతల పట్ల మనకుండే ప్రేమకు క్రమశిక్షణ అని పేరు. తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల మనకుండే ప్రేమకు భక్తి అని పేరు. అలాగే భగవంతుడి పట్ల మనకుండే ప్రేమకు భక్తి అని పేరు. సమాజం పట్ల, చుట్టుపక్కల ఉండే పరిస్థితుల పట్ల, రకరకాల ప్రాణుల పట్ల, సాటి వ్యక్తుల పట్ల మనకుండే ప్రేమకు మానవత్వం అని పేరు. అంటే ఇదంతా కూడా ప్రేమ ప్రదర్శనే. భావనలు వేరుగా ఉంటాయి, రకరకాల సిచ్యువేషన్స్ వేరుగా ఉంటాయి, కానీ వీటన్నిటికీ అంతర్లీనంగా ఉండే భావన మాత్రము ప్రేమ. అది గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మ పట్ల మనకుండే ప్రేమకే భక్తి అని పేరు. కాకపోతే మనమేమి అనుకుంటామంటే, భక్తి అనగానే గబగబా గుప్పెడు అగరొత్తులు వెలిగించేసేసి, 4 కొబ్బరికాయలు కొట్టేసి, 4 కర్పూరం బిళ్ళలతోటి బాగా పెద్ద సైజు హారత వేసేసి, రకరకాల పువ్వు పోసేసి, మళ్ళీ అపచారం జరిగిందేమన్నా చెంపలేసేసుకొని కాస్త హడావిడి ధూమ్ధామ్గా చేసేస్తే ఆ రోజుకి మనం ఏదో బాగా భక్తిగా భగవంతుడిని ఆరాధించినట్లు అవుతుంది. భగవంతుడు కరుణించి పుష్పవర్షం కురిపిస్తాడు మన పైన, అంటే వరాల జల్లు కురిపిస్తాడు అనమాట. మన యాటిట్యూడ్ ఆ విధంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా చేయడానికి మనం ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క వారం మనమే పెట్టేసుకున్నాం. అంటే నీ ప్రేమకు, పరమాత్మ పట్ల నీకుండే ప్రేమను వ్యక్తపరచడానికి ఒక వారం నువ్వే పెట్టేసుకున్నావు. శివుడి పట్ల నీకుండే ప్రేమను వ్యక్తపరచాలంటే సోమవారం దాకా వెయిట్ చేయాలి. వెంకటేశ్వర స్వామి వారి పట్ల నీకుండే ప్రేమను వ్యక్తపరచాలంటే శనివారం వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆ దేవుడికి ఆ ఒక్కరోజే తీరుతుందేమో, లేదంటే ఆ దేవుడికి ఆ ఒక్కరోజే బాగా ఇష్టమేమో. మరి మిగతా రోజులు ఆయన 2 చెవులు మూసేసుకుంటాడేమో మన ప్రార్థనలు వినకుండా. మరి ప్రహ్లాదుడికి ఆపద వచ్చినప్పుడు, ద్రౌపదికి ఆపద వచ్చినప్పుడు, గజేంద్రుడికి ఆపద వచ్చినప్పుడు, పాండవులకు ఆపదలు వచ్చినప్పుడు శనివారం వరకు లేదా ఏకాదశి వరకు వెయిట్ చేశారా, లేకపోతే అప్పుడే పిలిచారా అనేది మీరు ఆలోచించుకుంటే మీ రకరకాల ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయన్నమాట. వాస్తవం ఏంటంటే, మనము నిజాలు గ్రహించి జీర్ణం చేసుకునే సిచ్యువేషన్లో లేము. ఏదో ఒక విచిత్రమైన సన్నివేశం చెప్పాలి, ఏదో హడావిడిగా మాట్లాడేయాలి, ఏవో విచిత్రాలు, అద్భుతాలు మీకు చెప్పేయాలి. అవి మనకు బాగా నచ్చుతున్నాయి అన్నమాట. వాస్తవం ఏమిటి? భక్తిని భక్తిగా, ప్రేమను పరమాత్మ పట్ల మనకుంటే ఆ ప్రేమను, యాటిట్యూడ్ని ఆ విధంగా మాట్లాడితే అది మనకు నచ్చదు. ఏటో చేంజ్ చెప్పాలంటే, ఫలానా శుక్రవారం రోజు చూసుకొని, ఫలానా శనివారం రోజు చూసుకొని ఇల్లు అలిగేసి, అక్కడొక కింద ఏదన్నా పరిచేసి, దాని మీద ఒక పీఠం పెట్టేసి, దాని మీద అవి పెట్టి 10 రకాల పిండి వంటలు పెట్టి, 4 రకాల దీపాలు వెలిగించి, పిండి వంటలు పెట్టేసి, పిండి దీపాలు పెట్టేసి, కరెక్ట్గా ఈ టైం లోపల ఈ మంత్రాలతోటి పూజ ముగిస్తే నీకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇది భక్తికి, అంటే ప్రేమకు పరాకాష్ట. ఇది ప్రేమను పరమాత్మ పట్ల మనకుంటే ఆ భక్తిని వ్యక్తపరిచే విధానం. ఆ విధంగా తయారైపోయింది. రాను రాను రోజులు మారిపోయి ఆ విధమైన పరిస్థితి వచ్చేసింది. సరే, మనం కేటాయించుకున్న పరమాత్మకు వెంకటేశ్వర స్వామి వారికి శనివారం ఇష్టం. శనివారమే ఇష్టం. మిగతా వారాలు ఆయనకి ఇష్టం ఉండవు. మిగతా వారాల్లో మన ప్రార్థన ఆయన ఆలకించడు. శనివారం అయితే బాగా ఎక్కువగా ఆలకిస్తాడు. కాబట్టి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి, మంచిది. ఇంకా తొందరగా మన కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలి? వెంకటేశ్వర స్వామి వారు శనివారం ఇష్టం కాబట్టి, ఆయన 7 కొండల మీద ఉంటాం కాబట్టి, 7 కొండలకి 7 నెంబర్లు, అంటే 7 అనే నెంబర్ ఉంది కాబట్టి, మళ్ళీ వెంకటేశ్వర స్వామికి 7 అనే నెంబర్ అంటే చాలా ఇష్టం అండి.
వెంకటేశ్వర స్వామికి 7 నెంబర్ అంటే ఇష్టం. ఆయనకి 7 నెంబర్ ఇష్టం కాబట్టి మన కార్లకి, మన బైకులకి, వాటికి మనము నేమ్ ప్లేట్లు, నెంబర్ ప్లేట్లు పెట్టినప్పుడు కూడా 7 వచ్చేలాగా చూసుకోవాలి. మరి వెంకటేశ్వర స్వామి వారు నాకు 7వ నెంబరు ఇష్టం అని ఎక్కడ చెప్పాడో నాకైతే ఏ పురాణాల్లోనూ కనపడలేదు. కాబట్టి ఆయన 7 కొండల మీద ఉంటాడు, 7 నెంబర్ ఇష్టము, పైగా ఆయనకి శనివారం ఇష్టము. కాబట్టి ఆ 7 ఈ శనివారం కలిపేసి 7 శనివారాలను పెట్టుకొని ఈ పూజ ఏదో చేసేస్తే మనకు అనుకున్న కోరికలు తీరిపోతాయి. ఇది మన భక్తికి, పరమాత్మ పట్ల మనకుంటే ప్రేమకు పరాకాష్ట. మన కొడుకును మనం ప్రేమించడానికి ఒక వారం పెట్టుకుంటున్నామా? మనకి ఇష్టమైన వాళ్ళతో మనం గడపడానికి ఒక వారం పెట్టుకుంటున్నామా? మన ప్రేమను మనము వ్యక్తపరచడానికి, లేకపోతే మనం ప్రేమించే లేదా మనం ఇష్టపడే వాళ్లకు ఏదైనా ఒక సేవ చేయడానికి, వాళ్ళతో గడపడానికి మనము లెక్కలు వేసుకుంటున్నామా? భగవంతుడి విషయానికి వచ్చేసరికి లెక్కలు వేస్తాం. కరెక్ట్గా 7 వారాలే చేయాలా, కరెక్ట్గా శనివారమే చేయాలా? వీటికి నాకు కూడా మాట్లాడాలనిపించదండి. ఇలాంటి పిచ్చులకి, పైత్యాలకి నాకు మాట్లాడాలనిపించదు. పురాణాల్లో ఉందా, ఎక్కడుంది 7 శనివారాల వ్రతము ఉందా లేదా అన్న విషయం పక్కన పెట్టేస్తే, ముందు మీకు వెంకటేశ్వర స్వామి వారి పట్ల ఇష్టమైతే ఆ ఇష్టం మీకు ఎప్పుడు ఉండాలి. డే అండ్ నైట్ ఉండాలి, 365 డేస్ ఉండాలి, జీవితం అంతా ఉండాలి, జన్మజన్మలకే ఉండాలి. ఆ పరమాత్మ నిన్ను తనలో చేర్చుకునేంత వరకు, తన పరంపదాన్ని నిన్ను తీసుకుని వెళ్ళి నీకు మోక్షం ప్రసాదించి, తన సాన్నిధ్యాన్ని నీకు ప్రసాదించేంత వరకు కూడా ప్రేమ అలాగే ఉండాలి. ఆ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మనము ఏదో మహాపుణ్యం చేసి వైకుంఠానికి వెళ్ళినా అక్కడ కూడా స్వామిని ప్రేమించడానికే, స్వామిని సేవించడానికే. మోక్షం కూడా ఎందుకు? ఇప్పుడు కాస్త మనము అజ్ఞానంలో ఉండి తెలిసి తెలియని స్థితిలో ఉండి ప్రేమిస్తాము, అన్నీ తెలుసుకుని ప్రేమిస్తాము. అదే మోక్షం అంటే. 7 శనివారాల వ్రతము అంటే ఏదో కోరికల కోసం 7 శనివారాలు చేసుకోవాలి, దానికి శాస్త్రంలో ఉండక్కర్లా. కోరికల కోసం రకరకాలు చేస్తారు, అవన్నీ శాస్త్రాల్లో ఉంటున్నాయా అంటే చెప్పలేము మనం. నేను అది చెప్పలేను. పరమాత్మను ప్రేమించాలి, అన్కండిషనల్ లవ్. పరమాత్మను పరిపూర్ణంగా విశ్వసించాలి, పరమాత్మకు శరణాగతి చేయాలి, పరమాత్మ నిరంతరము ఎల్లవెల్లా ప్రేమించాలి. ఎప్పుడూ గోవిందనామస్మరణ చేయాల్సిందే. కృష్ణ, గోవింద, రామచంద్ర, నారాయణ అనుకోవాల్సిందే. ఎప్పుడూ ప్రేమించాల్సిందే. ఎప్పుడూ ఆ స్వామి మీద మనకి భక్తి ఉండాలి. ఎప్పుడూ ఆ స్వామి పట్ల మనకు ఒక తన్మయ అవస్థ ఉండాలి. ఎప్పుడు స్వామిని శరణాగతి చేసి నీవే నాకు ఏకైక పరమ ఆధారభూతుడివి అనే ఒక నిష్ట ఉండాలి. ఆ నిష్ట, ఆ ప్రేమ, ఆ శ్రద్ధ ఉంచుకొని రోజుకొక్క పువ్వు, ఒక తులసి దళం స్వామి పటం దగ్గర, ఫోటో దగ్గర, ఆ విగ్రహం దగ్గర సమర్పించి, నీవు తప్ప నాకు ఇంకెవ్వరూ దిక్కులేరు స్వామి, నీవంటే నాకు ఇష్టమో, నీవంటే నాకు ప్రేమ, నిన్ను చూడకుండా, నిన్ను స్మరించకుండా, నిన్ను ఊహించుకోకుండా నేను బ్రతకలేను అనే ఒక స్థితిలో మనం ఆయనకి దండం పెట్టగలిగితే 7 శనివారాల వ్రతం అసలు అవసరం లేదు. లేదు మాకు ఈ కోరికల కోసము ఏదో 7 శనివారాలు ఇలా చేసుకుంటామండి, రకరకాల కోరికలు ఉన్నాయి, అవి ఇట్లా చేస్తే తీరుతాయని మీకు నమ్మకం ఏర్పడితే దానికి పురాణాలతో పని లేదు. మీ నమ్మకం మీరు చేసుకోండి. భగవద్గీతలో పరమాత్మ నన్ను ప్రేమించమని చెప్పాడు, నా పైన భారం ఉంచమని చెప్పాడు, నన్ను పరిపూర్ణంగా విశ్వసించమని చెప్పాడు. అన్ని ధర్మాలు విడిచిపెట్టేసి నన్ను పట్టుకో, నన్ను ప్రేమించు, నన్ను అనన్య శరణాగతి చెయ్యి, నన్ను విశ్వసించు, నేనున్నాను నీకు అని భరోసా ఇచ్చాడు పరమాత్మ. నేను భగవద్గీత మాత్రమే పాటిస్తాను, అదే నమ్ముతాను, అదే చెప్తానండి. ఇన్ని వారాలు ఇట్లా చేసేస్తే ఏదో అయిపోతుంది, అవి ఉండవచ్చు, అలా జరుగుతూ కూడా ఉండవచ్చు. కానీ అలాంటివేవి నేను పాటించను కాబట్టి పాటించినప్పుడు చెప్పే అర్హత కూడా ఉండదు. సో పరమాత్మను అన్కండిషనల్గా ఎల్లవేళలా ప్రేమించాలి, ఎప్పుడూ సేవించాలి, నిరంతరము స్మరించాలి, స్వామికి శరణాగతి చేయాలి, గోవింద నామస్మరణ చేయాలి, భగవద్గీత ప్రకారం జీవనం గడపాలి. అప్పుడు మనం అసలు 7 శనివారాల వ్రతాలు, ఏకాదశి వ్రతాలు మొత్తం చేసినట్లు లెక్క. అది పక్కన పట్టేసి పక్కన వాళ్ళ కోరికలు తీరే నాకు ఇది తీరాలనేసేసి ఇలాంటి కలవరింతలు ఎన్నాళ్ళు కలవరిస్తారు. ఇవి తప్పని నేను చెప్పడం లేదు, కానీ ఇంతకు మించి అభ్యున్నతి గురించి ఆలోచన చేయాలి కదా. సో అదండి విషయం. 7 శనివారాల వ్రతం చేసుకోవాలనుకున్న వాళ్ళు అది చేసుకోండి. కానీ అంతకంటే గొప్పది భక్తుల్లో అత్యున్నత స్థితి ప్రేమభావన, పరమాత్మ పట్ల విశేషమైన ప్రేమ కలిగి ఉండడము, నిష్ట కలిగి ఉండడము, విశ్వాసం కలిగి ఉండడము, పరమాత్మ సర్వస్వ శరణాగతి చేసి ఎల్లవేళలా నీవే నాకు శరణ్యము అనే ఒక స్థితికి రావడం భక్తుడి యొక్క లక్షణం. అలాంటి భక్తి కలిగి ఉండడానికి అందరూ తప్పకుండా ప్రయత్నం చేయాలి. ధర్మరక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.